కులగణన నుంచే బీసీలపై కుట్ర జరుగుతుందట. ఇది నిజమా కాదో మీరు చెప్పాలి. వ్యూహాత్మకంగా బీసీల జనాభా తగ్గించారు. ఆ సర్వే గణాంకాలతోనే కోట అమలు అవుతుంది. అందుకే గతం కంటే తగ్గిన రిజర్వేషన్లు, కులాల వారీగా లెక్కలు బయట పెట్టిన ఈ సర్కారు మండిపడుతున్న బీసీ సంఘాలు, మేధావులు. ఇగో నిన్న రోడ్డు మీద కూర్చురట. విశారదన్ మహారాజు బొమ్మ ఫస్ట్ టైం వేసారు. నయమేనా, బాగానే వేసారు. కలం దొక్కిన బీసీ సంఘాలు రిజర్వేషన్ల కుదింపుపై మండిపాటు. విద్యానగర్ బీసీ భవన్ లో నిరాహార దీక్ష చేశారు. ట్యాంకు బండి వద్ద బీసీ ఎస్సీ ఎస్టీలు జేఏసీ ధర్నా చేశారు. గాంధీ భవన్ ముట్టడించిన విద్యార్థి జేఏసీ నమ్మించి గొంతు కోసిన కాంగ్రెస్ సిరికొండ. జీవో నెంబర్ 46 రద్దు చేయాలని ఆర్కృష్ణ చెప్పింది. ఇప్పుడు వీళ్ళంతా చెప్పారు కదా. ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఒక నల్లికుట్టులో ఛానల్ నడుపుతాడు, రేవంత్ తొలి వెలుగు. వాడు లుచ్చగా ఉన్నాడు, జనాలను బీసీలను మోసం చేసిన దొంగ నా కొడుకు చింతపండు మల్లిగాడు. వీళ్ళిద్దరు కలిసి జనాలను డైవర్ట్ చేస్తారు. బీసీలకు రిజర్వేషన్ రాలే 4 కోట్ల మందిలో దాదాపుగా 60-70% వరకు లెక్కేసుకున్న, 56కే లెక్కేసిన. మెజారిటీ ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతున్న బీసీ రిజర్వేషన్ల గురించి చర్చ జరగకుండా పున్నా కైలాస్ నేత ఒక బీసీ బిడ్డకు జరుగుతున్న అన్యాయం గురించే చర్చ పెడుతున్నారు. ఎందుకంటే అది కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం కూడా పడకపడదు. మహా అయితే ఆయన సీట్ ఆయన డీసీసీ పదవి అట్నే కనీసం. నల్గొండ జిల్లాలో పున్నా కైలాస్ నేత అనే వ్యక్తికి ఒక డీసీసీ పోస్ట్ గురించి రాష్ట్ర ప్రజలకు 24 గంటల చర్చ అవసరమా? లేదు, ఈ రాష్ట్రంలో బీసీలకు 4 కోట్ల మందిలో జరుగుతున్న అన్యాయం గురించి చర్చ అవసరమా అంటే ఆ లుచ్చగాళ్ళిద్దరికి మన రేవంత్ తొలి వెలుగు రగ్గాడు, రేవంత్ శనార్థి మలియానికి బీసీలు అవసరం లేదు. ఇప్పుడు బీసీ నేత పున్నా కైలాస్ నేతకు మాత్రమే ఇప్పుడు వెంకరెడ్డి పంగాలు తీరుతాం. నీది వెంకరెడ్డి ఏమనుకుంటున్నావు? పంగాలు తీరుతాం. నీ లెక్కలు మొత్తం తెలుసు, నీ లలిత కళలు తెలుసు. మేము ప్రశ్నిస్తున్నాం. ఈ చర్చ నిన్న నుంచి జరుపుతురు. ఎందుకు జరుపుతున్నాయి అంటే ఈరోజు నామినేషన్లు ఉన్నాయి. నిన్న ప్రజల లోపల బీసీ 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 అంటారు కాబట్టి ఒక బీసీ బిడ్డను పట్టుకొచ్చి అది చర్చ ముందర పెట్టి సమయానికి మా వెంకటన్న లేఖ రాస్తాడు. అదేందో చిత్రం. సమయానికి వెంకటన్న లేఖ రాస్తాడు, సమయానికి కొడుకు తీసుకొచ్చి ముందలేస్తారు. దీన్ని మేజర్ న్యూస్ చేస్తారు. న్యూస్ చేసి మొత్తం రిపీట్లు 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 ఎన్ని పెట్టరు తెలుసా నిన్న మీకు? ఇప్పుడు నేను చూపిద్దునా, ఓ 10 వీడియోలు పెట్టినాడు ఒక్కటే. ఎందుకంటే ఇప్పుడు బీసీలు అనే అంశం పైన మన చర్చ జరగద్దు. ఓన్లీ బీసీ నేతను కోవరెడ్డి, నువ్వు కొజ్జా, నువ్వు లంగా, నువ్వు లఫంగా అనేది ఈ పెద్ద పెద్ద బూతు పదాలు వాడి ఆ బూతు పదాలను హైలైట్ చేసి ఇక తద్వారా ఈ రాష్ట్రంలో ఇక పెద్ద మునగాళ్ళం కాబట్టి ఇక బీసీలకు రిజర్వేషన్ ఎక్కువ కాంగ్రెస్ గురించి చర్చ జరగకుండా చేశారు. మీకు ఒక్క నిమిషం ఆగి. 19 నిమిషాల 16 సెకండ్లు 19 నిమిషాల 16 సెకండ్లు వెంకరెడ్డి పున్నా కైలాస్ నేత, 19 నిమిషాల 16 సెకండ్లు చింతపండు వెంకటన్న, చెరుకు సుధాకరు, ఇటు పోతే పున్నా కైలాస్ నేత. ఇంకా ఉన్నాయి ఆగరి. అంతేనా? ఇంకోటి 19 నిమిషాల 16 సెకండ్లు పున్నా కైలాస్ నేత వెంకరెడ్డి. ఏం లేదు, ఇలా ముచ్చట ఇదే. ఇంకా నిన్న మొత్తం మరి బీసీలు మోసపోయారు, బీసీలు నష్టపోయారు. నేను పెద్ద బీసీని అంటే 12,733 గ్రామాలకు వెళ్ళి టీఆర్పీ పార్టీ పోటీ చేస్తే ప్రకటించరా సౌట సన్నాసి నా కొడుక, ప్రకటించు. మునగాడం అయితే అది వీక సేత కాకనట. ఇప్పుడు ఒకటే వీడియో యూట్యూబ్లో 3 సార్లు లచ్చ తప్పినోడన్నా అంటే వ్యూస్ వస్తలే కదా. మనకు వ్యూస్ రాక ఒరే నాయన పోయిందాన్ని లేపురియా లేపురియా లేపురని ఒకటే వీడియో 3 సార్లు పెట్టి 3 తమ్నేలు పెట్టేసి ఇక నేను బీసీ 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 అంటాను. మరి లచ్చ తప్పినోడా పున్నా కైలాస్ అయితే ఒక్కడే రా. 119 నెలల్లో మాకు జరిగిన అన్యాయం గురించి కదా మనం మాట్లాడాల్సింది. ఇలా నామినేషన్లు ఎత్తురు. నిన్న దాని గురించి చర్చ పెట్టాలి. అవసరం రేవంత్ ఇల్లు ముట్టడి చేసే ఉంటే నిన్న చేసిన అవరా నువ్వు లంగా చేయడాడు లంగా కదా. వాడు సకాలం లేదు. వాడు లుచ్చా ఉన్నాడు. వాడు రేవంత్ తొలి వెలుగు. వాడు రేవంత్ రెడ్డి వెళితే చాలు మనం పీకిరాసారానికి మనం గుడిసిపోవాలి. రేవంత్ రెడ్డి వెళగాలనికి అంతే. ఆలోచన కొడుకు నిన్న మొత్తం ఇదే ప్రోగ్రాం, ఇదే. వేరే చర్చ వద్దు మనకు. బీసీలకు 42% ఎక్కువచ్చిన దొంగ కాంగ్రెస్ తీసుకొచ్చి దొంగ నా కొడుకు మేమిద్దరమే అధికారం మా వాళ్ళు వేసుకొని నిన్న కొడుకులు మాట్లాడరు. ఇప్పుడు దాని గురించి మాట్లాడరు. తంటారు కదా మరి పోదు ఇప్పుడు ఊర్లకు. నిన్న ఒక మాట చెప్పిండా, ఇగో చెప్పట బాటా చెప్పట పెండలు అద్ది
ఓడన్న ఓటు అడగడానికి వస్తే వాడిని పెండ తీసుకున్న చెప్పుతో కొట్టమంటాను. నేను కొడతారా మల్లేశ నీకు? నువ్వు రా మునుగోడుకు. నీ టీఆర్పీ పార్టీకి వెళ్ళి నువ్వు వచ్చి ఇగో నేను నిలబడతాను నీ ఊళ్ళకెళ్ళని రా. కాంగ్రెస్ పార్టీ నేనే తీసుకొచ్చినా, మల్లెడ్డి రంగన్న, కోరడి వెంకటన్న అని మా పట్టుకుంటా డైలాగులన్నీ మంచిగా ఆవుది బర్రెది కుక్కది పట్టుకొచ్చి కూడా ఆ పెండల అద్ది సరస్తని మంచిగా పడుతుంది బాట. నువ్వే చెప్తున్నావు కొడతావో బాబు, మాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు రోగి కోరుకుంది అదే, వైద్యుడు ఇచ్చింది కూడా గదే అవుతుంది. రా. ఇటువంటి లజ్జాక సన్నాసులు బీసీ రిజర్వేషన్ల పైన చర్చ వద్దు. వీళ్ళకు కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ కావద్దు. బీసీ సంఘాలు మొత్తం బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడి కొడుకులు నిన్న పున్నా కైలాస్ నేత గురించి చర్చ పెట్టారు. డైవర్షన్ రేవంత్ డైవర్షన్ ఎట్లుంటుంది మరి? అంత రేవంత్ రెడ్డి స్కూలే, అంత ఒకటే స్కూల్, ఒకటే బాడీ, చేయిబాడి చదువుకోవచ్చు కాబట్టి మరి చేయిబాడి గుణాలే ఉంటాయి. సో ఇప్పుడు బీసీ సంఘాలు మొత్తం ఇక్కడ తిరిగి ఆ లంగ కొడుకులు ఇద్దరు అక్కడ తిరిగారు. నిన్న జరిగింది కదే. ఇంకేందా? పంచాయతీ ఎన్నికల ఫిర్యాదుల స్వీకరణ టోల్ ఫ్రీ నెంబర్ అట. ఓటు ఉంటేనే పోటీ, పంచాయతీ ఎన్నికల విధి విధానాలు విడుదల చేశాడ. అంతే. నేడు పంచాయతీ బోర్డు నోటిఫికేషన్.